యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. జోషి గారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు మీ మొహం కూడా చూడాలని లేదు. చెప్పేది మీకు, వెళ్ళండి. ఏయ్ బాలా, నువ్వు నీ జాతిని అలాగే స్తోమతను మర్చిపోకు. శాంతి. బాలా, కోపాన్ని నియంత్రణలో పెట్టుకో. నాలాగా నేను బస్తీలో నీ మీద కొంచెం కేకలేశానో లేదో కోపం వచ్చేసిందా? నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. అయ్యో బుద్ధిహీనుడా, ఏం చేస్తావు? నా స్థానంలో ఉండుంటే ఏం చేస్తావు బాలా? ఇది మాత్రం మర్చిపోకు, కేవలం నీ కలలే కళ్ళలయ్యాయని. నీ కలలతో పాటుగా నా కోరికలు కూడా నాశనమైపోయాయి. అయితే నేనేం చేయాలి? ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? ఇక్కడ నా దగ్గర మీ కోరికలు ఏమైనా నెరవేరబోతున్నాయా? నెరవేరుతాయి, కోరికలు నెరవేరుతాయి బాలా. ఇక్కడికి నేను వచ్చింది ఒక మాట చాలా స్పష్టంగా చెప్పడం కోసం. నేను నిన్ను నా సిపాయిగా మార్చుకోవాలనుకుంటున్నాను. నా యుద్ధంలో భీమ్కు వ్యతిరేకంగా. జోషి గారు, అయితే నేను చెప్పే ఈ విషయం కూడా మీరు స్పష్టంగా వినండి. భీమ్ ఇంకా నాన్నతో నాకు వ్యక్తిగత విభేదాలు రావచ్చు, కానీ దాని అర్థం ఇది నేను వాళ్లకు వ్యతిరేకంగా సిపాయిలా మరి మీకు సహకరిస్తానని కాదు. అదే మూర్ఖత్వం. ఎప్పుడు తెలివైన వాడు అవుతావు నువ్వు? సరే, ఏం చేస్తావో చేసుకో, కానీ నా ప్రస్తావనను గుర్తు పెట్టుకోవాలా? ఎలాగో నువ్వు బ్రతుకుతున్నావు, తింటున్నావు కూడా, బ్రతుకుతూనే ఉంటావు. నువ్వు, నీ తమ్ముడు, అలాగే నీ తండ్రితో అవమానించబడుతూ తిను. జోకు, ఇలా రా. ఇదిగో పరేష్, మహేష్, జనార్దన్, ఇలా రండి. రా. ఏమైంది? ఇంకా ఏం జరగలేదు. ఈరోజు పొద్దున్న చాయ్ ఎవరో తాగడానికి వీల్లేదు. ముందుగా భీమ్ ఇంకా రమతో కొంచెం మాట్లాడదాం, ఆ తర్వాత చాయ్ తాగుదాం. భీమ్రావ్, బయటికి రా. ఏమైంది? అయ్యిందేమీ లేదు. భీమ్రావ్, ఈ ఇంట్లో ఎటు నుంచైనా పాము వచ్చిందనుకో. పామా? అనుకో. ఇక ఆ పామును చంపడం కోసం మనం అటు ఇటు కర్ర వెతుకుతున్నామనుకో. ఇక ఎవరో వ్యక్తి వచ్చి మనకు కర్ర ఇచ్చాడే అనుకో. ఇక ఆ కర్రతో మనం ఆ పాముని చంపామే అనుకో. అంటే ఆ వ్యక్తి విషయంలో మనం కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలంటావా? అంటే ఆ వ్యక్తి ఉపకారం కింద అణిగి మరిగి తలంచుకొని ఉండడం మంచిదంటావా? హితేష్ బాబాయ్, ఇంత
పొద్దు పొద్దున మీరేం మాట్లాడుతున్నారు? ముందు జవాబు చెప్పని. చెప్పు, ఎందుకు మౌనంగా ఉన్నావు? లేదు, ఆ వ్యక్తి కేవలం కర్ర తీసుకొచ్చి ఇచ్చాడంతేగా. పామును చంపే సాహసం మీరే చేశారు. ఇక కృతజ్ఞతాపూర్వకంగా ఉండాల్సిన అవసరం లేదు. అలాగే తన ముందు తలుంచాల్సిన అవసరం కూడా లేదు కదా. అయితే చాలు, ఇదే అర్థం చేసుకోవాలనుకున్నాం. మమ్మల్ని గిరిమెంట్ కూలీలుగా మారకుండా ఆపి నిన్ను నువ్వు ఏదో గొప్ప వ్యక్తిగా మాత్రం అనుకోవద్దు. అలాగే నీ ఉపకారం కింద మమ్మల్ని అందరినీ అణిచేయడం గురించి ఆలోచనే చెయ్యొద్దు. మీరందరూ పొద్దున ఛాయ్ తాగలేదే ఏంటి? జనార్దన్ బాబాయ్ వీళ్ళందరికీ ఛాయ్ తాగించండి. మీరు అకారణంగా ఆందోళన చెందకండి. బాగుంది, చాలా వివరంగా చెప్పాం. ఇక ఈ భీమ్రావు ఎక్కువగా ఎగిరిపడలేడు. చూడు జీజాబాయ్, ఇక్కడున్న వాళ్ళందరూ భీమ్ ఉపకారం కింద అణిగి పడుండేవాళ్ళు. నువ్వు వాళ్లను కాపాడడం మంచిదయింది. అత్తయ్య, అత్తయ్య, ఈరోజు ఏం కూర వండాలి? వంట ఎంత ముందుగా వండుతావా? ఎంత ముందుగా వంట వండి కొంకడికి వెళ్తావా? అవును. ఇలారా రా, ఇలారా. చూడు, ఒకవేళ నువ్వు నాకు సహకరిస్తే అప్పుడు నేను నిన్ను కొంకణికి వెళ్లకుండా ఆపగలను. నువ్వింకా చిన్న పిల్లవి, అవగాహన లేదు, అమాయకురాలివి. కేవలం ఇంటి రాజకీయాలని అర్థం చేసుకోలేకపోతున్నావు. వీళ్ళు నిన్నిక్కడి నుంచి పంపించే అవకాశం కోసం చూస్తున్నారు. ఎందుకో తెలుసా? చూడు, ఇది కూడా అర్థం కాదు. చూడు, ఆనంద్కి జబ్బు చేసింది కదా, తన వైద్యం కోసం డబ్బులు కావాలి. ఇక మరి ఎన్ని రోజుల పాటని ఎవరైనా నీకు డబ్బులు ఇస్తూ ఉంటారు? ఇప్పుడైనా అర్థమైందా? అందుకే వీలైనంత తొందరగా నేను కొంకణకి పంపించాలనుకుంటున్నారు. కానీ ఒకవేళ నువ్వు ఒకప్పట్లాగా చెప్తే, అదే నేను అత్తయ్యకే తోడుంటాను అని, నేను నిన్ను కొంకణకి వెళ్లకుండా ఆపగలను. చూడు, జీజాబాయ్ ఈ మాట కూడా చెప్పింది. పెన్షన్లో నుండి కనీసం సగమైన డబ్బులు లక్ష్మికి ఇవ్వడం మంచిదని. తన భర్త వైద్యం కోసమంట. అవును అవును, అదొదిలే. కానీ ఏంటంటే లక్ష్మి, ఈ సహకరించడం అనేది ఉంది చూసావా, అదెప్పుడు ఒకవైపే ఉండదు, రెండు వైపులా ఉండాలి. నువ్వు నాకు సహకరించు, నేను నీకు సహకరిస్తాను. ఏమంటావు? చూడు లక్ష్మి, నా జీవితం మొత్తం నేను సమాజం, కుటుంబం, అలాగే వీధిలో వాళ్ళని చూస్తూనే గడిపేశాను. నాకున్న అనుభవంతో చెప్తున్నాను. దేవుడి దయ వల్ల మీరిద్దరూ ఒక్కటైపోయారంటే ఇక ప్రపంచంలో ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఏమంటావ్? బాగా ఆలోచించుకో. అలాగే నువ్వు మీ అత్త చెయ్యిని పట్టుకో. ఇలాంటి అత్త కేవలం కొందరికే రాసి పెట్టుంటుంది. అసలు నీ అదృష్టం బావుందిలే. అందుకనే నీకు జీజాబాయి లాంటి అత్తగారు దొరికింది. వదినా, మామయ్య, మామయ్య, నువ్వేం చేస్తున్నావు? ఏమైంది? ఏమైంది అత్తయ్య? మీరు మీ చెయ్యి ఎందుకు వెనక్కి లాక్కున్నారు? మీరేం కోరుకుంటున్నారో మామయ్య కూడా చెప్పండి.
ఏం కోరుకుంటున్నారు? నేను మీ ఇద్దరితో చేతులు కలపాలనా, లేక నేను వీళ్ళందరికీ వ్యతిరేకంగా మారాలనా, లేక ఇదా మళ్ళీ నేను రమ్మను అలాగే భీమ్రావును బాధ పెడుతూ ఉండాలనా, లేకపోతే ఇది కోరుకుంటున్నారా? మీ ఇద్దరితో కలిసిపోయి ముగ్గురు వ్యక్తుల దళాన్ని తయారు చేసి పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ ఇంటి శాంతిని భంగం చేస్తూ ఉండాలనా? చెప్పండి, మీరేం కోరుకుంటున్నారు? చెప్పండి. లక్ష్మి, అవునా కాదా ఇంతే కదా జవాబు చెప్పాలి. ఇంత నాటకం ఆడాల్సిన అవసరమేం లేదు కదా. చూడు, ప్రపంచంలో ఒకరి చెయ్యి పట్టుకోవడం వదిలేయడం ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఇది జీవితం. అత్త కోడళ్ళ మధ్య మామగారికి ఏంటంట పని? ఉంది పెద్దమ్మా, ఉంది. మామయ్య, వీళ్ళిద్దరికీ చెప్పండి, మీరు నన్ను ఇంట్లో నుండి వెళ్ళమన్నప్పుడు నేను మీకేం చెప్పాను. జీజాబాయ్, చూడక్క, లక్ష్మి నాకు ఎలాంటి జవాబు ఇచ్చిందంటే అది ఒక పరిపక్వత కలిగిన వ్యక్తి మాత్రమే ఇవ్వగలడు. ఈ ఇంట్లో తప్పు చేసిన వాళ్లకు శిక్ష వేసే అలవాటుంది, కానీ ఆ శిక్ష అయితే అయిన వాళ్ళకే వేయడం జరుగుతుంది కదా మామయ్య. మీ ఈ శిక్షను నేను సగౌరవంగా స్వీకరిస్తున్నాను. ఇక లక్ష్మి జవాబుని అర్థం చేసుకోవడానికి పరిపక్వత కలిగిన వాళ్ళు కూడా ఉండాలి. ఇక నాకు అనిపించడం లేదు మీ ఇద్దరిలో పరిపక్వత ఉందని. పరిపక్వత అంటే మీకు అర్థం తెలుసు కదా? తెలీదా? సర్లే, ఏంటి ఏమడుగుతున్నావు? ఏం కూర వండాలనా? రోజు బంగాళదుంప కూర వడ్డిస్తావు కదా పళ్ళల్లో, అదే వండు. వెళ్ళు. చూస్తాను నువ్వు ఇంకా ఆనంద్ ఈ ఇంటికి రాకుండా ఎన్ని రోజుల వరకు దూరంగా ఉండగలరో నేను చూస్తాను. తనను వదిలే, ఎందుకు పనికిరాదు. భీమ్, నాకు చాలా కంగారుగా ఉంది. మీ బాల అన్నయ్య గురించి నీకు తెలుసు కదా. ఒకవేళ కోపంలో ఆయన ఏదైనా తప్పు చేస్తేనో నేరమంతా నా మీదే పడుతుంది కదా. వదినా, మీరేం బాధపడకండి. చూడండి, మొదటి విషయం ఏంటంటే బాల అన్నయ్య అలాంటి పనులేమీ చెయ్యలేడు. ఒకసారి అన్నయ్య ఇంటికి కుటుంబానికి దూరంగా వెళ్ళిపోయాడు కదా, దానివల్ల బాధను కష్టాన్ని ఆయన అనుభవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లు గడిచిన తర్వాత ఆయన మీతో కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అదే తప్పు ఆయన మరోసారి చెయ్యలేడు. అందుకే మీరు ఆ విషయంలో ఏం బాధపడకండి. ఆయన తప్పకుండా మిమ్మల్ని ఇక నుంచి తీసుకెళ్తాడు. ఇక ముఖ్యమైనది ఏంటంటే ఇక మీరు శాంతంగా ఉండండి. అలాగే ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకండి. భీమ్, ఈమెకు నేర్పిస్తూ ఉండు ధైర్యాన్ని అస్సలు కోల్పోవద్దని. నువ్వు చెప్పిన మాట ఒకరోజు ఈమెకు బాలాతో ఉన్న బంధాన్ని తెంచేస్తుంది. తర్వాత ఉంటుంది భర్త లేకుండా. సగునాబాయ్, మిమ్మల్ని ఎవరైనా అడిగారా? లేదు కదా. మీ సలహాలను సూచనలను మీ ఆడబడుచు జీజాబాయి దగ్గరే పరిమితం చేయండి. మిగిలిన మా కుటుంబ సభ్యుల మధ్యలో మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక నువ్వు అందరికి విడిగా ఉంటావు కదా. ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి దూరటం నీకున్న అలవాటు. అందుకనే ఈ కుటుంబ పరిస్థితి ఇలా తయారయ్యింది. ఒక కొడుకు భార్య ఏమో ఇంట్లో కూర్చుంది, ఇక రెండో కొడుకు భార్య ఈ ఇంటి నుండి విముక్తిని పొందడానికి తన రోగిష్టి భర్త దగ్గరకు వెళ్తోంది. ఇక నువ్వే చెప్పు, నాది ఒప్ప లేక నీది ఒప్ప?
నాకు కూడా 2 కొడుకులు ఉన్నారు, 2 కోడళ్ళు ఉన్నారు. అందరూ కలిసే ఉంటారు. వేరుపడ్డం గురించి కల్లో కూడా ఊహించరు అసలు. నేను వాళ్లను ఆ రకంగా పెంచాను. కానీ ఇక్కడ నాటకంలా మారిపోయింది. దీనికి అర్థం ఏంటంట? ఏంటంటే ఈ ఇంటి పెంపకమే బాగోలేదు అని. సగుణాబాయ్, అవును, నాది మంచి పెంపకం కాదు. ఇక చాలా? ఇంకేమైనా చెప్తారా? చెప్పండి. అయినా ఎలాగూ మీరు ఇక్కడికి విషం కక్కడానికే వచ్చారు. బాగుంది. ఒకవేళ ఇంటి పెద్దే ఏమాత్రం అనుమానం లేకుండా నా పెంపకమే బాలేదని చెప్తుంటే ఇంకా చెప్పడానికి ఏం మిగిలింటుంది? మావయ్య, ఇక నేను బయలుదేరుతాను. మావయ్య, అక్కను వెళ్లకుండా ఆపొచ్చు కదా. రమా, లక్ష్మి కొంకణికి వెళ్తుంది. నేను చెప్పాను కదా, ఈ విషయం గురించి ఇంకేం మాట్లాడొద్దు. రమా, అన్నట్టు కావాలంటే మీరెన్నైనా చెప్పండి, కానీ ఈ ఇంట్లో పెంపకం చాలా చక్కగా జరుగుతుంది. అయినా ఎవరో ఏదో అనడం వల్ల ఎలాంటి తేడా ఉండదు. నేను బయలుదేరుతాను. వదినా, నేను మిమ్మల్ని స్టేషన్ వరకు దిగబెట్టొస్తాను. లక్ష్మి, జాగ్రత్తగా వెళ్ళు తల్లి. అవును, మీ అందరికీ పనేం లేదా? ఇవాటి తమాషా పూర్తయిపోయింది. వెళ్ళండి వెళ్ళండి, మీ పనులు చూసుకోండి. అవును, రామ్జీ గారు చెప్పింది పూర్తిగా నిజమే. ఇవాటి తమాషా పూర్తయిపోయింది. అలాగే ఈ రోజు నుంచి ఇక ఇక్కడ తమాషాలేవి జరగవు. ఎందుకంటే పెద్ద కొడుకు సంసారం మొక్కలైపోయింది, రెండో కొడుకు సంసారం కుప్ప కూలిపోబోతోంది. ఇక మిగిలింది చిన్న కొడుకు. తన కోసం వీళ్ళు అన్ని చేస్తారు, కానీ తనకు వ్యతిరేకంగా మాత్రం వెళ్ళరు. మరప్పుడు తమాషాలు ఎలా జరుగుతాయి? ఇక నుండి ఇంట్లో తమాషాలే జరగవు. ఇక ఈ ఇంట్లో కేవలం భీం భీం జై భీం. సగుణాబాయ్, సగుణాబాయ్, చాలు చాలు, ఇంకొక మాట మాట్లాడడానికి వీల్లేదు. జీజాబాయ్, నువ్వు మీ వదినికి నచ్చ చెప్పు, లేదంటే నాకంటే చెడ్డది ఎవరూ ఉండరు. ఏం చేయగలవు? ఏం చేస్తావు? వదినా, ముందు మీరు మా వదినతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి. మర్యాదగా 2 వైపుల నుంచి మాట్లాడడం జరుగుతుంది జీజాబాయ్, అంతేకాని నోరుంది కదా అని ఏదొస్తే అది మాట్లాడరు. నోర్మోయ్. పిన్ని, మీరు కోప్పడకండి. మీరెందుకు గొడవ పడుతున్నారు? మీరు లోపలికి పదండి. ఆగురమ్మా, నేను ఈ మాటలన్నీ అనగలను. ఎందుకంటే నా కుటుంబం చాలా మంచిది. నేను నాకున్న కొడుకులిద్దరినీ కూడా ముడివేసి ఉంచాను. వాళ్ళకు మంచి సంస్కారం నేర్పించాను. ఇక మీ పిన్ని మీరా ఇంట్లో అందరికీ పెద్దదాన్నని చెప్పుకుంటూ తిరుగుతుంది, కానీ ఏమీ చేయలేకపోతుంది.
ఆ రోజు పెద్ద ఉపన్యాసం ఇచ్చావు కదా, పాపాల కొండ నిండుతుందని, మొక్కలవుతుందని. కానీ ఇక్కడ నీ కుటుంబమే మొక్కలవుతోంది. అరే, అందుకనే నేను ఈమెకి కుటుంబం ఇంకా బంధాలు అనుబంధాల గురించి పాఠాలు నేర్పిస్తున్నాను. అందుకే మాటలు అంటున్నాను. అమ్మా 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 అరే రమేష్, సురేష్, మీరెలా ఉన్నారు? నా కొడుకులు